హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి. ఇక అంతేకాకుండా డిసెంబర్ చివరిలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని అయితే తెలిపారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో డిసెంబర్ చివరిలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక అంతేకాకుండా జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుఫానుకు అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య మరియు తూర్పు గాలులు అయితే వీస్తున్నాయి. ఇక ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోందని, లక్షద్వీప్, తమిళనాడుతో పాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే తగ్గిపోతున్నాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, అలాగే రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అయితే తెలిపారు. ఇక అంతేకాకుండా ఇవాళ నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.